వెల్కమ్ టు మేకింగ్ ఆఫ్ ది మూవీస్. సినిమా మేకింగ్ లో ఆ సినిమా బెంచ్ మార్క్, టేకింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన హోలోగ్రామ్ ను సృష్టించుకుంది. అదే ఎవర్ గ్రీన్ వండర్ఫుల్ హిట్ మూవీ అతడు. నేరేషన్ లోనే చక్కటి హాలీవుడ్ అటెంప్ట్ చేసి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్ జరుపుకుంది. అతడు మూవీ విశేషాలు ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్ లో. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పై ప్రముఖ నిర్మాతలు డి కిషోర్, ఎం రామ్మోహన్ లు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ ఇంటెలిజెంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు మూవీని చాలా టెక్నిక్ గా తెరకెక్కించి మైండ్ బ్లోయింగ్ అనిపించాడు. హాలీవుడ్ మూవీస్ యుఎస్ మార్షల్స్ మీట్ ద పేరెంట్స్ ఆధారంగా కథను రాసుకున్నాడు. టాలీవుడ్ లో యాక్షన్ సినిమాకు సరికొత్త నిర్వచనం చెప్పి మేకింగ్ లోను టేకింగ్ లోను బెంచ్ మార్క్ గా నిలిచిన వండర్ఫుల్ మూవీ అతడు. టోటల్ మూవీ మేకింగ్ కే ఐడల్ గా టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ఓ ట్రెండ్ మార్క్ సృష్టించుకొని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో నిజం, నాని, అర్జున్ లాంటి వరుస పరాజయాల వెనుక సక్సెస్ ను మూటగట్టుకుని వచ్చిన మూవీ అతడు. మహేష్ క్రేజ్ ను ఓ బ్రాండ్ ఇమేజ్ గా టర్న్ చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో హాలీవుడ్ మూవీని తలపిస్తూ టాలీవుడ్ స్క్రీన్ పై వండర్స్ సృష్టించింది. సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే డైరెక్టర్ పై అనేక రూమర్లు వచ్చాయి. విపరీతంగా బడ్జెట్ పెంచేశాడని, వర్కింగ్ డేస్ ఎక్కువ చేసేశాడని, ఇంకా ఎన్నో వచ్చాయి. కానీ వీటన్నిటికీ తన టేకింగ్ తో సమాధానం చెప్పాడు త్రివిక్రమ్. హాలీవుడ్ మూవీలు యుఎస్ మార్షల్స్, మీట్ ద పేరెంట్స్ మరియు తెలుగులో వచ్చిన వారసుడొచ్చాడు లాంటి సినిమాలు అతడు సినిమాకు ప్రేరణ. కానీ ఆ సినిమాల తాలూకా సీన్స్ గాని, ఇన్నర్ కథ గాని అతడు సినిమా చూస్తున్నంతసేపు మనకు కనిపించవు. దానికి కారణం త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. వీళ్ళకి ఆయాసమే రాదా? దోకటం రాదనుకుంటా. ఇక అతడు కథ ఒక్కసారి చూస్తే నందగోపాల్ అలియాస్ నందు ఓ ప్రొఫెషనల్ కిల్లర్. ఇల్లీగల్ దందాలన్నీ తన ఫ్రెండ్ మల్లితో కలిసి డీల్ చేయటం, అవసరమైతే లీడ్ చేయటం చేస్తుంటాడు. వీరిద్దరూ ఒక్క ఆపరేషన్ కు సుమారు 1.5 కోటి వరకు తీసుకుంటారు. వచ్చాడు గమనొస్తే బాగుంది. మ్యాటిక్ సినిమాకి వెళ్దాం అనుకుంటా. నువ్వు ఎక్కడుంటావు? పక్క రోడ్లో రెడ్ కలర్ ఫోర్డ్. రెడీగా తనవగానే వచ్చేస్తా. లేట్ చేయకు. నవ సమాజ్ పార్టీ లీడర్ శివారెడ్డి అధికారం కోసం అనేక ఎత్తులు వేస్తూ ఉంటాడు. పదవి లేని పొలిటీషియన్ అంటే మొగడలోని ఆడదానితో సమానం ఫరూక్ జీ. ప్రతివాడు వీలేసిస్తాడు. జీ. వాల్యూ ఉండదు. చివరికి నీలాంటి వాళ్ళు కూడా వెయిట్ చేయిస్తారు. అయ్యో అది కాదు సార్, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఈసారి మనం కొట్టాలి ఫరూక్, లేకపోతే లాభం లేదు. ఆ ఎత్తుల్లో భాగంగా ఎలాగైనా సీఎం అవ్వాలని తనపై డమ్మీ మర్డర్ అటెంప్ట్ చేయమని తన క్లోజ్ ఫ్రెండ్ బాజిరెడ్డికి చెప్తాడు. రేపు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుంది. అదే రోజున నా మీద అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. అది చూసి నా అభిమానులు 2-3 కిరోసిన్తో కాల్చుకుని చేస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచే చేస్తాను. స్ట్రెచర్ మీద పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాను. వీల్ చైర్ లో వెళ్లి ఓటేస్తాను. బ్రహ్మాండంగా ఉందన్న. వీల్ చైర్ టు సీఎం చైర్. ఆ పథకంలో భాగంగా బాజిరెడ్డి ఈ ఆపరేషన్ ను నందుకు అప్పచెబుతాడు. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి.
1.5 అవుద్ది. ఎంత? 1.5 బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీటింగ్ లో ఉన్న శివారెడ్డికి నందు గన్ ఎయిమ్ చేసి ట్రిగ్గర్ నొక్కేలోపు ఎవరో శివారెడ్డిని నిజంగా హత్య చేస్తారు. అభిమానులు మీరందరూ నాకు తోడుగా ఉండగా నన్నెవరు ఏం చేయలేరు. మీ ఆఫీస్ లో ఉన్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. నన్నెవరు ఏం చేయలేరు. అదే సమయంలో నందు ఉన్న బిల్డింగ్ ను పోలీసులు సరౌండ్ చేస్తారు. మళ్ళీ నందును తప్పించడానికి కారులో వస్తుండగా అదే కార్ భారీ యాక్సిడెంట్ కు గురవుతుంది. దాంతో నందు తప్పించుకోవడానికి కుదరదు. పోలీసులు అప్పటికే నందును పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నందు తెలివిగా ఎత్తైన బిల్డింగ్ పై నుంచి కింద వెళ్లే రైలు మీదకు దూకేసి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ట్రైన్ లో ప్రయాణిస్తున్న పార్థును తప్పించుకుని వచ్చిన నందు కలుస్తాడు. కానీ పోలీసులు చేసిన ఫైరింగ్ లో నందుకు తగలాల్సిన బుల్లెట్ పొరపాటున పార్థుకు తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. టేక్ పొజిషన్స్. బ్యాగ్ లో బిస్కెట్లు ఉన్నాయి, ముంచుకు తింటే బాగుంటాయండి. చేసేది లేక పార్థు ప్లేస్ లో నందు బాసర్లపూడికి వెళతాడు. పెద్దత్త గుర్తుపట్టలేదా? పార్థు, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? ఈ మధ్యలో సిబిఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ శివారెడ్డి మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పేర్లేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి గాని సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. మర్డర్ నందునే చేశాడనేందుకు వీలుగా కొన్ని క్లూలను సంపాదిస్తాడు. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు. ఈ మధ్యలో పార్థు మనవరాలి మ్యారేజ్ కోసం 20 లక్షల రూపాయలు తన బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేస్తాడు. ఎంత కావాలి? లలిత పెళ్లికి ఎంత కావాలి? 10 లక్షలు. ఇచ్చేస్తావా? ఇదే క్లూతో ఆంజనేయ ప్రసాద్ బాసర్లపూడి నందును వెతుక్కుంటూ వస్తాడు. అరే ఓకే సార్. రవి ఇద్దరిని అలాగే కవర్ దిస్ ఏరియాస్. రవి సార్ అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ తెచ్చుకో అండ్ కవర్ ద బ్యాక్ యార్డ్. ఓకే సార్. సారీ మూర్తి గారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏంటి దొరికాడా? లేదు సార్. వెనక్కి వెళ్ళెత్తుకండి. కానీ ఈ కేసులో తనను ఇరికించింది మళ్ళీ అని నందుకు తెలుస్తుంది. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చగలరు. సరే. ఈ క్రమంలో నందును వెతుక్కుంటూ వెళ్లి తనను చంపటంతో కథ ముగుస్తుంది. మరి నీ ఎంత మంచోళ్ళు బతుకుండకూడదు, నాకు ఇష్టం ఉండదు. నేరస్తుడిగా ముద్రపడిన నందును పోలీసులు ఏం చేశారు? పార్థు మరదలితో నందు పెళ్లి జరుగుతుందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే. అబద్ధం ఆడాను, అబద్ధం మాత్రమే ఆడాను, మోసం చేయలేదు. రెంట్కి పెద్ద తేడా ఏంటో? నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం.
అతడు షూటింగ్ విశేషాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. సినిమాలో హీరో మహేష్ బాబు, మరి ఆఫ్ స్క్రీన్ లో టోటల్ హీరో డైరెక్టర్ త్రివిక్రమ్. చక్కటి నారేషన్, కట్అవే షాట్స్ తో మూవీ సినారియోలో న్యూ అటెంప్ట్, టేకింగ్ లో న్యూ అటెన్షన్ క్రియేట్ చేసి సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. సినిమా స్టార్ పరంగా చూస్తే మహేష్ బాబు మూవీ, కానీ ఫుల్ లెంగ్త్ త్రివిక్రమ్ మూవీ. తన డైరెక్టింగ్ టచ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. హాలీవుడ్ డైరెక్టర్ స్టూవర్ట్ బర్డ్ లాజిక్ స్క్రీన్ పై కనిపిస్తుంది. వెల్ దెన్, మీరు విజయవాడలో ట్రైన్ దిగే ముందు కంపార్ట్మెంట్ లో అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తించారా? యునో ఐ మీన్, హడావిడిగా ట్రైన్ ఎక్కడం కానీ, బాత్రూమ్ లో చాలాసేపు ఉండడం కానీ, యూనో చాలా టెన్స్ గా ఉండడం కానీ, యూనో ఎనీథింగ్ వియర్డ్, క్రేజీ. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కాదు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఆఫ్ బీట్ తో స్క్రీన్ లను అమాంతం హైప్ లోనికి తీసుకెళ్లటం ఈ మూవీ స్పెషల్. అతడు సినిమా టాలీవుడ్ సినిమా కాదు, ఇది ఖచ్చితంగా హాలీవుడ్ మూవీ. టేకింగ్ లోను, మేకింగ్ లోను, నరేషన్ లోను, స్క్రీన్ ప్లే లోను, మరి ఏ ఇతర అంశాల్లోనైనా ఇంగ్లీష్ మూవీని తలపిస్తుంది ఇది. ఏంటిది, ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. టేకింగ్ పరంగా త్రివిక్రమ్ లో ఉన్న మరో కోణం ఇందులో కనిపించింది. సీన్ టు సీన్ నరేషన్ లోను, కథ చెప్పే విధానంలోనూ ఖచ్చితంగా తన డైరెక్టింగ్ వ్యూ కనిపిస్తుంది. నీతో చెప్పనా, నీ కూడా తెలిసినా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది, కష్టపడకే కాంచన. అయితే టాలీవుడ్ ప్రేక్షకులు మహేష్ బాబును ఓ కోణంలో చూడాలనుకుంటారు, కానీ ఎవరు ఊహించని డిఫరెంట్ వ్యూ పాయింట్ లో మహేష్ ను చూపించాడు. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. వీరందరూ ఆన్ స్క్రీన్ పై మహేష్ బాబును చూశారు గాని ఆఫ్ స్క్రీన్ పై త్రివిక్రమ్ కనిపిస్తాడు. మహేష్ కు ఈ సినిమా బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తే యాక్షన్ సినిమాలకు ఈ మూవీ ఐడల్ గా నిలిచింది. అప్పటి వరకు మూవీ మేకింగ్ లో ఉన్న కాంప్లీట్ ను ఈ సినిమా మరో కోణంలో ఆవిష్కరించింది. కథను ఎలివేట్ చేసేటప్పుడు సీన్ టు సీన్ నరేషన్ లోను, ముఖ్యంగా త్రివిక్రమ్ చూపించిన కట్అవే స్టైల్ బాగుంటుంది. 11:13 కాలిస్తే 11:20 పోలీసులు వచ్చారు, అంటే మధ్యలో 7 మినిట్స్ ఉంది. వాడి బిల్డింగ్ కిందకొచ్చి కాఫీ తాగు మరీ వెళ్ళొచ్చు. కరెక్టే సార్, కానీ అదే టైంకి రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. రవి? అవును సార్, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఈ రోడ్ లో హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని కార్పొరేషన్ వాళ్ళు బ్యారికేడ్ పెట్టారు, చూసావా సార్? పైన ఎవరో కట్ చేశారు. మెయిన్ కథను మిస్ కాకుండా స్క్రీన్ ప్లే ను హైలైట్ చేస్తూ డైరెక్టర్ చెప్పిన సినారియో సైటబుల్ గా ఉంటుంది. దాంతో సినిమాను ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా చూస్తారు. ఇదే టెక్నిక్ ను ఫాలో అయ్యాడు డైరెక్టర్ త్రివిక్రమ్. నందు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. వాడు మీకు దొరకడు. అతడు మేకింగ్ విశేషాలు మరో షార్ట్ బ్రేక్ తర్వాత. ఆ రోజు జాగింగ్ లో ఆయనలా చూసేసరికి చెప్పలేనంత బాధ. పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వారి నొప్పులు దూరం చేయడానికి నేనేవి చేయలేనా? ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడిన జోఫిట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. జోఫిట్ పెయిన్ ఆయిల్ వాడిన తర్వాత నేనెప్పుడు వారి ముఖంలో నొప్పుల బాధ చూడలేదు. అందుకే అంటాను, జోఫిట్ తో ఎల్లప్పుడూ ఎంతో ఫిట్. థ్యాంక్స్ టు జోఫిట్.
కుమ్మేది ఎవరిని కుమ్మేది? దేవతా స్త్రీలా? కాదు, దుబాయ్ స్త్రీలు. వారికి దుబాయ్లో పెద్ద పెద్ద బావులున్నాయి. తక్కుతాయి దిక్కుతాయి నువ్వు నేను ఒకటై 2020 మ్యాచ్లు ఆడుతామా? పిచ్చదిరిందే భామో సిక్సర్ తప్పదే జానో ఎన్నాళ్ళే పీనాసి దాస్తావే లాగేసి సిన్న వేసిన బౌన్సర్ లేసిన బౌండరీ కొట్టక తప్పదు రామ. సమాధి నుండే బదులిస్తాను, సహాయం అడిగితే కదిలొస్తాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే బాబా అతడు సినిమా ఆన్ స్క్రీన్ లో కేవలం ప్రిన్స్ మూవీ. నందు క్యారెక్టర్ లో ప్రిన్స్ ట్రెండీ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది. ఇక కథ కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండటంతో సీన్లు అన్నింటిలోనూ హీరోనే కనిపిస్తాడు. అతడు సినిమా కేవలం మహేష్ బాబు సినిమా అనే చెప్పాలి. ఇందులో సుమారుగా 130 సీన్లుంటే 110 సీన్లకు పైగా మహేష్ కనిపిస్తాడు. ఎందుకంటే హీరో కోసమే అల్లిన కథ ఇది. 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొనాలని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. మిగిలిన పాత్రలు కథకు అనుగుణంగా వస్తాయే తప్ప కథలో అంతగా లీనమవ్వవు. దానికి తోడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చెప్పడం వల్ల కూడా హీరో క్యారెక్టర్ కు కరెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తుంది. నేను అందరిలా కాదు పూరి, నాకు బతకటం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదని చూస్తున్నావు. నేను అదే తలుపు అవతల నుంచొని ఎప్పుడు తెరుచుకుంటుందని చూస్తున్నాను. మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్యాంగ్స్టర్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా, ఎమోషనల్ గై గా ఇలా ఎన్నో కోణాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50. ఇక ఎవరూ చెప్పలేని తనదైన స్టైల్ తో చెప్పే డైలాగ్ మాడ్యులేషన్ సినిమాకు డెప్త్ ఇచ్చింది. నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకేనయ్యా, ఒకేసారి ఇచ్చేస్తాను. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. అవసరం లేదు. మాకు అవసరం. 1.5 ఇస్తున్నామయ్యా. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. రిస్కీ ఫైట్లను కూడా డూప్ లేకుండా తనే నటించి నిజంగా ప్రిన్స్ అనిపించాడు. ఎక్స్ప్రెషన్స్, వాకింగ్ స్టైల్ యూత్ కు కిక్కెక్కించాయి. ఇక హీరోయిన్ పూరి పాత్రలో త్రిష చక్కగా నటించింది. అమాయకత్వంతో కూడిన తన నటన చక్కటి లవ్ ఫీల్ తెచ్చింది. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా, పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా. ఎప్పట్లాగే
అలాగే సిబిఐ ఆఫీసర్ పాత్రలో ఆంజనేయ ప్రసాద్ జీవించాడు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల. ట్రిగర్ లాగితే భూమ్. పాజిటివ్ నుంచి నెగిటివ్ పాత్రగా టర్న్ అయ్యే పాత్ర మల్లిగా సోను సూద్ సూపర్ గా యాక్ట్ చేశాడు. ఎస్కేప్ చేస్తే నువ్వు 50 లక్షలు ఇస్తావు, చంపితే బాజిరెడ్డి 2 కోట్లు ఇస్తాడు. ఓకే, వాడిని చంపి నీ మీద తోసేస్తే నాకు 2.5 వస్తుంది అంతే. అదొకటి ఆలోచించాను. తప్పు చేసావు మళ్ళీ, తప్పు చేసావు. అసలు మనం చేసేది తప్పు నందు, దాన్ని కరెక్ట్గా చేయాలనుకోవడం ఇంకా తప్పు. నాజర్ కు చాలా కాలం తరువాత నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. ఇక బ్రహ్మానందం పాత్ర సినిమా మూడ్ నే మార్చేసింది. ఇప్పటికీ అతడు సినిమా కామెడీ సీన్లు యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇదిగో సార్, ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. డైరెక్టర్ త్రివిక్రమ్ అనుకున్న కథను ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు. దీని వెనుక ఎందరో వండర్ఫుల్ క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. మెయిన్ గా సినిమాటోగ్రఫర్ కేవి గుహన్ అద్భుత ఫ్రేమింగ్స్ రావడానికి చాలా కష్టపడ్డాడు. అతడు సినిమా ఫుల్ లెంగ్త్ టెక్నికల్ మూవీ. సినీ మేకింగ్ కు ఇది ఓ బుక్ లా పనిచేస్తుంది. ఇంతటి అద్భుతమైన మూవీ తెరపై ప్రెజెంట్ చేసిన క్రెడిట్ డైరెక్టర్ త్రివిక్రమ్ కే చెల్లుతుంది. ఒకసారి చూడు, నీ సొమ్మేం పోదు, ముద్దంటే చేదా, నాతో మాట్లాడు, పోనీ పోటాడు, సరదా పడరా స్వతహాగా రైటర్ అయిన త్రివిక్రమ్ ఈ సినిమాలో పంచ్ డైలాగులను తానే రాసుకున్నాడు. గన్ను చూడాలనుకో, కానీ బుల్లెట్ ను చూడాలనుకోకు. నాకు మర్డర్ చేయటం వచ్చు, మోసం చేయటం రాదు. ఇలాంటి డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల చెవుల్లో 100 వాట్స్ సౌండ్ తో రింగుమంటూ ఉంటాయి. ఇక డైరెక్టర్ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్. అతడు అందించిన ఫ్రేమ్లు సినిమాటోగ్రఫీకి కొత్త పాఠాలు నేర్పాయి. పిలిచినాగానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరేతోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా. ప్యానింగ్ షాట్లు, ఆఫ్ ఫోకస్లు, సడన్ ఫోకస్ షిఫ్ట్లు, ట్రాక్ ఫార్వర్డ్ జూమ్, బ్యాక్ షాట్లు సీన్లను ఫుల్ గా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా లాస్ట్ ఫైట్ లో తను వాడిన 120 స్టిల్ కెమెరా షాట్లు యాక్షన్ సీన్లను పీక్ కి తీసుకెళ్లాయి. ఇక ఫైటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ రివెంజ్ ఎపిసోడ్ ను ఫుల్ఫిల్ చేశాయి. ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అదిరింది. పాత బస్తీ ఎపిసోడ్ లో రివర్స్ కటింగ్ షాట్లు సినిమాకు క్రిప్సీ లుక్ తీసుకొచ్చాయి.
అదేవిధంగా గ్రాఫిక్స్, డిఐ వర్క్ సినిమా రేంజ్ ను పెంచేశాయి. హాలీవుడ్ సినిమాను టాలీవుడ్ థియేటర్ లో చూస్తే ఎలా ఉంటుందో అదే అతడు. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా. తెలుసు కదా తెలిసిందే అడగాల అడగందే అనవేళ, చెవిలో ఇలా చెబితే చాలా. ఇది ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్. బాయ్.